ప్రస్తుతం భారతదేశం అంతా కూడా రాజకీయంగా ఉంది రెండు కూటములు. ఒకటి ఎన్డీఏ కూటమి, రెండవది ఎన్డీఆ కూటమి. ఈ రెండు కూటములు కూడా భారతదేశ ఉపరాష్ట్రపతి ఎన్నికను దృష్టిలో ఉంచుకొని వాళ్ళ అభ్యర్థులను అయితే ప్రకటించడం జరిగింది. ఎన్డీఏ కూటమి నుంచేమో సి రాధాకృష్ణన్ గారు, మరో పక్క చూసుకుంటే ఎన్డీఏ కూటమి నుంచి సుదర్శన్ రెడ్డి గారు. అయితే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఎన్డీఏ పొత్తులో భాగంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి సి రాధాకృష్ణన్ గారికి మద్దతు తెలిపారు. సెలెక్ట్ చేసిందే వీళ్ళు. మరో పక్క చూసుకుంటేనేమో జగన్మోహన్ రెడ్డి గారు ఏ పొత్తులో భాగం కాకపోయినప్పటికీ ఎన్డీఏ పొత్తులో మద్దతు పలకడం జరిగింది. ఎందుకు రాజకీయ వ్యూహం ఏమైనా ఉందా, ఏంటి కారణం, ఇవన్నీ తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజులు చీకటి ముసుగులో ఉండి ఈరోజు ఆ ముసుగు తొలగిపోయింది. దానికి ఉదాహరణ ఏంటి అంటే భారతదేశ ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఎన్డీఏ ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఆ పొత్తులో ఉన్నప్పటికి కూడా ఆ పొత్తుకి ఎందుకైనా మద్దతు ప్రకటించారని చెప్పేసి చెబుతున్నారు. ఏమంటారు వాస్తవాలు? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అని కాదు కానీ భారత ఉపరాష్ట్రపతి ఎన్నికే ఒక విచిత్రమైన పరిస్థితులు వచ్చింది. సడన్గా ధన్ఖడ్ గారు రాజీనామా చేశారు. ఆరోగ్యమనో ఏదో ఊహించలేదు ఎవరు. సరే, సౌత్ ఇండియాకి ఇస్తున్నాం అన్నట్టుగా సౌత్ ఇండియా సెంటిమెంట్ ప్రయోగించారు వాళ్ళు. అంటే సౌత్ ఇండియా నుంచి ఇస్తున్నాం అన్నట్టుగా రాజకీయ వ్యూహంలో భాగంగా. ఇండియా కూటమి వాళ్ళు ఏమో ఏకంగా తెలుగు వాళ్ళకి ఇస్తున్నాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన తెలుగువాడు, సౌత్ ఇండియన్ తెలుగువాడు అంటే ఇంకా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఆత్మగౌరవం. కాబట్టి సౌత్ ఇండియాలో ఉన్న అందులోని తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పార్టీల వాళ్ళందరూ కూడా మద్దతు ఇవ్వాలి అని చెప్పేసి అన్నారు. అంటే ముందుగా రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యల నుంచి మొదలెడదాం. రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది తెలుగు జాతి ఆత్మగౌరవం, ఒక తెలుగువాడు, పైగా ఆయన న్యాయమూర్తి గతంలో, కాబట్టి ఆయనకి వేయమని అడగడంలో తప్పేం లేదు. మరి సాటి తెలుగువాడి పట్ల మనం కన్సర్న్ చూపించాల్సిన అవసరం రాజకీయ పార్టీలకు ఉంటుంది. కానీ గతంలో ఎన్టీ రామారావు గారు మన తెలుగువాడు అని పివి నరసింహారావు గారికి పోటీ పెట్టకుండా ఆయన గెలవడానికి సహకరించారు. పోటీ పెట్టలేదు. అవును, ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంటే కథ వేరేగా ఉంటుంది. అంటే తెలుగుదేశం పార్టీ హవా అలా నడుస్తుంది అప్పుడు. ఏమంటే అంటే గెలిచినా గెలవకపోయినా గౌరవం. కానీ ఆయన పివి నరసింహారావు గారు చాలా ఉదాత్తుడైన, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి అయినా, తెలుగు తేజంగా నేను గౌరవిస్తాను ఆయన్ని. కానీ అప్పట్లో ఆయన ఆ రాజకీయ ఉనికి కోసం, ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం తెలుగుదేశం పార్టీని కూడా చీల్చాడు ఆయన. అంచేత మన తెలుగుడే కదా అని చెప్పేసి ఏదన్నా చేస్తే అది నిలబెట్టుకునే పరిస్థితులు లేవు. ఇంకోటి ఏంటంటే చాలాసార్లు వినపడుతున్నది ఏంటంటే ఈ దేశంలో ఎక్కడా లేని విభేదాలు ఎందుకో కానీ తెలంగాణ ఆంధ్ర దగ్గరికి వచ్చిన ఒక రకమైన వాతావరణం కనపడుతూ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఎవరన్నా తెలంగాణ నుంచి ఏదన్నా ఒక ప్రతిభ చూపించి గౌరవం పొందిన ఒక అచీవ్మెంట్ చూసినా తెలంగాణ నుంచి మా తెలంగాణ బిడ్డ అంటున్నారు వాళ్ళు. ఆంధ్ర వాళ్ళేమో మా తెలుగుడు అంటున్నారు. ఆంధ్ర నుంచి ప్రతిభ చూపించినా వాళ్ళు మా తెలుగుడు అంటున్నారు. తెలంగాణ నుంచి వచ్చినా మా తెలుగుడు అంటున్నారు ఆంధ్ర వాళ్ళు. నాయకులు గారు ఎవరన్నా తెలంగాణ నుంచి వస్తే మాత్రం మా తెలంగాణ బిడ్డ అంటున్నారు, అదే ఆంధ్ర నుంచి వస్తే మా తెలుగుడు అంటున్నారు వాళ్ళు. ఇలాగా ఇది ఒక చాలా విచిత్రమైన పరిస్థితి ఉందండి. ఇది ఆ వైరాన్ని ఎందుకు పెట్టేశారో తెలియదు కానీ అస్సలు ప్రజల మధ్య విభేదాలు లేని చోట అగ్గి పెట్టేశాడు కేసీఆర్ గారు. వాళ్ళ బ్యాచే కంచేయలని ఇలా కొంతమంది ఉన్నారు, పాసం యాదగిరి ఇలా కొంతమంది లేనిపోంది కల్పిస్తున్నారు. ఎందుకో నాకు అర్థం అవుతాం. ఇప్పుడు రాజకీయ నాయకుల మీద కోపం ఉందనుకోండి, డెఫినెట్గా వాళ్ళని విమర్శించాలి, వాళ్ళని ఓడించండి ఎన్నికల్లో తిరిగి. అంతేగాని ప్రజల మధ్య చిచ్చుపెట్టి ఆంధ్ర తెలంగాణ అనేటువంటి ఇంకా భేషజాలు, ఇంకా విద్వేషాలు, అది అనవసరం నా ఉద్దేశం. ఇది కూడా అర్ధరహితమే మన తెలుగుడు. ఇప్పుడు జస్టిస్ ఎన్వి రమణ గారు తెలుగుడు చీఫ్ జస్టిస్ అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఆయన మీద కేసులు పెట్టారు. ఆయన అవ్వకుండా ఉండడానికి విశ్వప్రయత్నం చేశాడు. కాబట్టి ఇదంతా కూడా ఊరికే పనికొచ్చే సెంటిమెంట్ ఏం కాదు. ఇక రాధాకృష్ణన్ గారికి ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన, ఎన్డీఏ కూటమిలో ఒక భాగమైన ఆంధ్రాలోను, కేంద్రంలోను, రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా వాళ్ళే నిలబెట్టినప్పుడు ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు తెలుగు వాడించి చూడటానికి. ఇది కూడా వాళ్ళని అడగడం కూడా అర్ధరహితమే. అంటే జనరల్గా అప్పీల్ చేస్తారు, ఓటు అడుగుతానికి తప్పలేదు అనుకోండి. ఇక జగన్మోహన్ రెడ్డి గారిది విచిత్రమైన పరిస్థితి. ఆయన ఎవరైతే ఓడించారు, ఎన్డీఏ కూటమి ఓడించింది ఆయన్ని. అదే కూటమికి ఆయన మద్దతు ఇస్తున్నాడు. అదే కూటమి ఎన్నికల్లో అక్రమాలు చేసి ఈవీఎంల వాళ్ళు గెలిచారని చెప్తున్నారు వాళ్ళు. అదే అంతే కదా, ఈవీఎంల వాళ్ళు గెలిచారని చెప్పి నిన్ను అన్యాయంగా ఓడించిన వాళ్ళకి ఏ రకంగా మద్దతు ఇస్తావు? అదే రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో చెప్పాడు, ఇలా అడగడం పాపం కాల్ పెట్టేసుకుంటున్నారు అని. చాలా ట్రోలింగ్ అవుతుంది, అది విపరీతంగా వైరల్ అవుతుంది. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బాధలు, ఆయన పీత కష్టాలు పీతేలాగా ఆయన గుంటి నిండా మచ్చలే, కేసులు,
ఈ కేసులతోటి ఎలాగ బయటపడాలరా భగవంతుడా అని చెప్పేసి ప్రజలు కూడా ఆయన సహకరించారు పూర్తిగా. గతంలో ఆయన జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత జైల్లోకి ఉన్నప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో కానీ తర్వాత 2014 ఎన్నికల్లో కూడా మంచి గణనీయమైన ఓట్లు సీట్లు ఇచ్చారు ఆయనకి. 60 బలమైన ప్రతిపక్షంగా ఇచ్చారు ఆయన. మొన్న కూడా 39% ఓట్లు ఇచ్చారు. ఓసారి ముఖ్యమంత్రిని చేసేసారు. ఇంకా ఆయన ఈ దాహం తీరనిది అన్నట్టు ఉంది అతని పరిస్థితి. ఈ లోపల ఈ దేశంలోని వ్యవస్థలన్నీ కూడా అతను ఏమీ చేయలేకపోతున్నాయి. అంటే భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 ఏళ్ళ తర్వాత కూడా ఈ దేశంలో బందిపోటు దొంగ బయటగా తిరుగుతుంటే అతను చేసిన నేరాలన్నీ 70 mm స్క్రీన్ మీద కనపడుతుంటే కూడా ఎవరు ఏమీ చేయలేకపోతున్నారు అనేటువంటి గుర్తుపెట్టుకోవాలి. అందరూ ఏమంటున్నారు, ఈ కేసుల గురించి తప్పించుకోవడం గురించి అతను వాళ్ళకి సాఫ్ట్ కార్నర్గా మద్దతు ఇస్తానంటున్నాడు అని అంటున్నారు. నా ఉద్దేశం అయితే ఇలాంటి వాళ్ళు ఇప్పుడు సపోజ్ ఒక సెలబ్రిటీ దగ్గరికి వెళ్ళి సాల్వాలు కప్పి ఫోటోలు తీయించుకునే వాళ్ళతో లాంటి మెంటాలిటీ అవుతుంది. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, రకరకాల కేసుల్లోనూ ఆరోపణలు ఉన్న వాళ్ళు వెళ్ళి ఎవడో ఒకటి సెలబ్రిటీతో ఫోటో తీయించుకుని వాళ్ళని కూడా లాగుతున్నారు ఇందులోకి. అలాగే ఇతను ట్రై చేస్తున్నాడు. వాళ్ళు కూడా ఎంకరేజ్ చేశారు ఇతన్ని. గత 5 సంవత్సరాలు అతని పరిపాలనలో అతను చేస్తున్న దుర్మార్గాలని చూసి చూడడం వదిలేరు. అది చాలా తప్పది. నేరం చేసినోడిదే కాదు, నేరం చేస్తున్నప్పుడు చూస్తూ ఊరుకున్న వాళ్ళది కూడా తప్పే. ఆంధ్ర వాళ్ళకి ఏ దారి లేక ఆ బెడద వదిలించుకోవడానికి వాళ్ళతో పొత్తులో పెట్టుకోకపోతే ఈ వ్యవస్థలు సరిగ్గా పనిచేయు, వ్యవస్థలు పనిచేయకపోతే మళ్ళీ దుర్మార్గాలు చేస్తాడనే బలవంత బ్రాహ్మణార్థం అది. మీ బీజేపీతో కలవడం. కానీ వాళ్ళు బాగానే చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు సహకారాలు అందిస్తున్నారు. అయినా సరే ప్రజల్లో ఒక అపోహ ఉంది, బీజేపీ జగన్ని బుజ్జగిస్తుంది, అతను చక్కగా చూసుకుంటుంది, అతను బయట ఉండడానికి కారణం పైన ఉన్న పెద్దోళ్ళు ఇద్దరే అనేటువంటి అనుమానమో అపోహో నిజమో అబద్ధమో ఏదైనా సరే ప్రజల్లో ఇది నడుస్తుంది. దీన్ని తొలగించాల్సిన బాధ్యత ఖచ్చితంగా వాళ్ళదే. కారణం ఏంటంటే ఊరికనే ప్రజలు అపోహపడతలా, సుదీర్ఘంగా 11 ఏళ్ళ నుంచి చూస్తున్న కథా గమనంలో అతని మీద 17-18 కేసులు ఈడీ సిబిఐ కేసులు ఉన్నాడు. అందు మీద జైల్లోకి వెళ్ళి వచ్చాడు. అతను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అతను అధికారంలో ఉన్న రోజు ఒక్కరోజు కోర్టుకు హాజరవ్వాల. అధికారం కోల్పోయిన 11 నెలలు అయిన సంవత్సరం మీద 2 నెలలు అయిపోయినా అతను కోర్టుకు హాజరవ్వట్లా. బాబాయ్ మర్డర్ కేసులో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది, ముందు కదలట్లా. ఇప్పుడు మొన్న రీసెంట్గా మొదలెట్టారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో అతను అరాచకాలు చేస్తున్నప్పుడు, అవినీతి చేస్తున్నప్పుడు జాతీయ పార్టీలు ఏమీ మాట్లాడలేదు. ఒక బీజేపీ సహకారమే కాదు, కాంగ్రెస్ నుంచి కూడా రాహుల్ గాంధీ గారు కూడా ఏం మాట్లాడలేదు. ఇక ఆంధ్రప్రదేశ్ని ఎవడకు పుట్టిన బిడ్డరా వెక్కి ఏడుస్తున్నట్టు దాన్ని దిక్కు లేకుండా వదిలేశారు. మీ చావు మీరు చావండి అన్నట్టు వదిలేశారు. దానికి ఆయా కారణాలు చెప్పుకున్నారు వాళ్ళు. మాకు స్టేక్ లేదు అక్కడ, మాకేంటి అవసరం, బీజేపీకి అక్కడ స్టేక్ లేదు. అసలు ఎప్పుడోకప్పుడు టీడీపీతో ఉన్నప్పుడు వాళ్ళకి స్టేక్ ఉంది. కాంగ్రెస్ని అయితే మొత్తం 2014 నుంచి తుడి సాధలు పడేశారు, మాకేంటి సంబంధం అన్నట్టు, మీ చావు మీరు చావండి, మీ దోలు తీరాలి అలాగే అన్నట్టు వదిలేశారు వాళ్ళు. ఏంటండి ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి ఇతను వాళ్ళకే వాలంటరీగా మద్దతు ఇచ్చినా, వాళ్ళు ఇతను మద్దతు అడిగినా రెండు కూడా రాంగ్ మెసేజ్ పోద్ది. ఇతను వాలంటరీగా మద్దతు ఇచ్చినా తీసుకోకూడదు, మాకు వదిలేవే, మాకు సరిపడక ఉందే, ఇవన్నీ చూసుకో అంటే చాలా గౌరవంగా మర్యాదగా పద్ధతిగా ఉండేది. ఇవాళ ఇప్పుడు దానికి ఏం డిప్లొమాటిక్గా చెప్తున్నారు సమాధానం. ఎన్నికల్లో నిలబడినట్టు ప్రతి ఒళ్ళు అడుగుతారు కదా ఓటు, అలాగే అడుగుతున్నారు, అలాగే ఫార్మాలిటీగా అడిగారు అన్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు నిజాయితీ పరులైనప్పుడు, అవినీతిని సహించినప్పుడు సాక్షాత్తు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఆర్థిక నేరస్తులు ఉగ్రవాదుల కంటే ప్రమాదం అని. మీరు ఉగ్రవాదుల పట్ల ఎలాగున్నారో, మొన్న ఇటీవల జరిగిన పహల్గామ్ దాడి విషయంలో మీరు ఎలా స్పందించి ఒక యుద్ధమే ప్రకటించారు. అటువంటిది ఇతను ఎలా వదిలేస్తారు మీరు? పైగా అతను ఓటేస్తే ఎలా తీసుకుంటారు? మీరు కావాలంటే వాళ్ళందరినీ మీ ఏపీ లాగేసుకోండి, మీ చేతిలో పని కదా. అదే కదా, అతనికి ఎంపీలు ఉన్నారో వాళ్ళందరూ అని మీరు కొన్నేరు చేస్తే మీ పార్టీలోకి వచ్చేస్తారు కదా వాళ్ళంతా, లేకపోతే అతను వదిలేసి వచ్చేస్తారు కదా. అలా టీడీపీ నుంచి చేర్చుకోలేదు అంతకుముందు. టీడీపీ రాజ్యసభ ఎంపీలు అందరినీ చేర్చేసుకున్నారు కదా, ఆ పార్టీ మొత్తం ఖాళీ చేస్తారు కదా. కాబట్టి అనుమానాలు అయితే ఉన్నాయి. ఈ అనుమానం పెనుబోతం అన్నట్టుగా ఈ ప్రజలకి దుడుకుదడ తగ్గట్లా. ఏదో చేసేస్తారని కాదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు మళ్ళీ రాడు గ్యారంటీగా. ప్రజల్లో ఆ రేంజ్లో భయం ఉంది. అయినా సరే రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుద్ది అనేటువంటి భయం ఉంటుంది. రాష్ట్రం అభివృద్ధి చెందాలా, పెట్టుబడులు రావాలా, ప్రజలు ప్రశాంతంగా వాళ్ళ జీవితం వాళ్ళు ఉండాలి, ఎవడన్నా ఒకడు రావాలి, అక్కడ ఉండాలి. ఇప్పుడున్న అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ ధైర్యంగా ధీమాగా ఆ రాళ్లే అన్నట్టు పనిచేసుకోవాలి. ఇప్పుడు అధికారులు ఉన్నారనుకో, మళ్ళీ అతను వస్తాడన్నట్టుగా వాతావరణం, ఆ కేంద్రంలో వాళ్ళకి అతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి,
అతను వాళ్ళు కాపాడతారనేటువంటి ఆలోచన వచ్చిందనుకోండి, ఇప్పుడున్న వాళ్ళు సహకరించరు, సరిగ్గా పనిచేయరు. అలాగే ఎమ్మెల్యేలు కూడా ఏమరో బాబు భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలదని 2 చేతులతో లాగేసుకుంటారు. ఇప్పుడు అది ఉన్న అధిష్టానం మాట వినరు, రేపు పొద్దున అవసరమైతే అటు పోవచ్చు అనుకుంటారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమిలో ప్రధాన పార్టీ టీడీపీ కాబట్టి ఎప్పుడైనా ఇబ్బంది కలిగింది టీడీపీకి జనసేనకే కాబట్టి వాళ్ళు ఈ విషయంలో చాలా సీరియస్గా ఉండాలి. ఇది హితవుగా తీసుకోవాలి. బీజేపీ మనకేం కోపం లేదు, కానీ బీజేపీ కూడా ఆలోచించాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సహకరించినంతకాలం పతనం మీ కిందే ఉంది, అతను పరిపాలన చేసినా మీ పెత్తనం కిందే లెక్క. కానీ ఇవాళ మీకు ప్రత్యక్షంగా మీకు కొన్ని స్థానాలు ఉన్నాయి, ప్రజలు మిమ్మల్ని ఆదరించారు, ఇవన్నీ చేశారు. ఆ విశ్వాసం చూపించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచకవాదిని అవినీతిపరుణ్ణి తొలగించాలంటే అతను పొడ, అతని స్పర్శ, అతని సమక్షాన్ని మీరు అవాయిడ్ చేయాలి. అతను ఎదురుపడితే కళ్ళు మూసుకోవాలి. ఇవన్నీ చేయకుండా అతను మా మద్దతు ఇస్తున్నాడో, మేము రాజ్యాంగం ప్రకారం పోతాం, డిప్లొమాటిక్ కన్సర్న్, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. ఇప్పుడు మీరు తీసుకొచ్చిన చట్టం ఏంటి, 30 రోజులు జైల్లో ఉంటే వాడు అనర్హుడు అన్నారు. అది ఎప్పటి నుంచి అమలు చేస్తారో, అది కట్ ఆఫ్ డేటు ఈ చట్టం అమల్లోకి వచ్చిన కాడి నుంచి చూస్తారా, గతంలోనే చూస్తారా, ఇవన్నీ ఉన్నాయి. నేను అనుకుంటున్నానంటే ఇప్పుడు అది పార్లమెంట్ కమిటీ చూస్తుంది, తర్వాత ఈ చట్టం అమలైన దగ్గర నుంచి లెక్క ఉంటుంది ఏమండి. కాబట్టి ఇంకా కొన్ని ఆలోచన చేయాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాత ఆ తీర్పు వచ్చిందా? 17 year కేసు కోల్డ్ స్టోరీలో ఉంది. ఎందుకు ఉంది? మీరు ఇటువంటి చట్టాలు చేసినప్పుడు న్యాయస్థానాలు కూడా ఒక కాల పరిమితి ఉండాలి తీర్పులకి. అలా కోల్డ్ స్టోరీలో పెట్టి వదిలేస్తే అలాగా దానికి సమాధానం ఎవరు చెప్తారు? ఎన్నాళ్ళు అలాగా అన్నీ రెడీ అయిపోయిందో తీర్పు ప్రకటించడానికి ఏంటి అభ్యంతరం? దీని మీద చర్చ జరగాలి కదా. ఈ దేశంలో పార్లమెంట్లో ఇది జరగాలి చర్చ. 30 రోజులు జైల్లో ఉంటే లోపల భారత చట్టాలన్నీ చాలా కఠినంగా ఉంటాయి. దాన్ని అమలు చేసి కూడా కరెక్ట్గా ఉంటే అసలు మీరు కొత్త చట్టాలు చేయగలదు. అర్థమైందండి? ఇప్పుడు ఆల్రెడీ ఉన్న చట్టాలు చాలు, మరి కొత్త చట్టాలు ఎందుకు? ఇప్పుడు కోర్టులు, దర్యాప్తు సంస్థలు ఇవన్నీ పెర్ఫెక్ట్గా పనిచేసి విచక్షణాధికారం కలిగిన వాళ్ళు విచక్షణతో వ్యవహరిస్తే అసలు మీకు ఈ కొత్త చట్టాలు అవసరం ఏముంది? జగన్మోహన్ రెడ్డి ఇన్నాళ్ళ నుంచి కోర్టు రాలేదంటే అడిగి వాళ్ళు ఏంటి, ఏ వ్యవస్థ ఎందుకు మాట్లాడతలేదు? దీని మీద కదా జరగాలి చర్చ పార్లమెంట్లో. దాన్ని అధికార పక్షము మాట్లాడదు, ప్రతిపక్షము మాట్లాడదు, అంటే అందరూ దొంగలే అనమాట. అర్థమైందా? కాబట్టి ఏమైనా మనలాంటి వాళ్ళు ప్రజాస్వామ్యవాదులు, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే వాళ్ళు ఏదో పార్టీకి అనుకూలంగా ఉంటారు, నేను ఏదో పార్టీకి అనుకూలంగా ఉంటాను, కానీ మనకు రుచించిన వ్యవహారాలు జరుగుతున్నాయి. ఇది మామూలుగా ఇప్పుడు తెలంగాణ ఉంది, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ బద్ధ వ్యతిరేకులు అయినా నాలాంటి వాళ్ళు ఉంటారు, బద్ధ వ్యతిరేకులు. కానీ రేవంత్ రెడ్డి గారి పట్ల అభిమానం ఉంటుంది. కేసీఆర్ గారు అతని పరిపాలన ఓడిపోయినా కానీ అతని పరిపాలనలో నా సామాన్యుడిగా నష్టం జరగలేదు అనేటువంటిది వాస్తవం. బీజేపీ అసలు ఇప్పటివరకు బీజేపీ పాలన చూడలేదు ఇక్కడ, అది ఎలాగుందో చూడాలని ఆసక్తి కూడా ఉంటుంది. డెఫినెట్గా రేపు రాబోయే రోజుల్లో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంది తెలంగాణలో. ఆ వైపుగా వెళ్ళాలంటే జగన్మోహన్ రెడ్డి లాంటి దొంగలు, దుర్మార్గులు, దుష్టులు, అరాచకవాదులు, అవినీతి పరులను మీరు అవాయిడ్ చేయాలి, మీ దరిదాపులో రాకుండా చూసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.